జరిగిన ధార్మికవేత్త, ఆధ్యాత్మికవేత్త, విఖ్యాత పౌరాణికులు, అభినవ సుఖ సాక్షాత్తు జగద్గురు భారతీతీర్థ స్వామివారి సప్తతి నాడు స్వామివారి 71 మందిని భారతదేశ వ్యాప్తంగా ఎంపిక చేసి సన్మానిస్తే అందులో మహేష్ అన్న ఒకరు. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు ఇవాళ విశ్వనాథ శాస్త్రి గారి యొక్క సమున్నతమైనటువంటి ఆ పాండిత్యం నుంచి విచ్చేసిన ఘన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహనీయమూర్తి శ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు. మీ యొక్క స్పందన తర్వాత అందరము 1:30కు భోజనానికి బయలుదేరుతాం. ధన్యవాదాలు. జిహ్వాగ్రే చ సరస్వతీ నయనయోః శాస్త్రం చ మీమాంసకం వాక్యే వ్యాకరణం తథా శృతియుగే ఛందశ్చ కల్పస్తథా చిత్తే జ్యోతిషశాస్త్రకం తు కరయోః జైమిన్యభిఖ్యం శుభం ఏవం శాస్త్రసమూహ సర్వవిభవం తం విశ్వనాథం భజే ధర్మం జిజ్ఞాసమానానాం నిశ్చయో యేన జాయతే తం ధర్మవేదినం శాంతం విశ్వనాథ గురుం భజే. పరమ పావనమైన యాదగిరి క్షేత్రంలో మా అన్నయ్య గారు శ్రీ సత్యనారాయణ శర్మ గారి సంకల్పాన్ని పురస్కరించుకొని మా దర్శనం వెంకన్న గారి సంపూర్ణ సహాయ సహకారాలతో మా గురుదేవుల యొక్క ఆత్మావై పుత్రనామాసి అని వేదంలో చెప్పిన ప్రకారంగా తత్స్వరూపభూతులైనటువంటి మా వెంకన్న గారి సమక్షంలో ఈ శతజయంతి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉండడము ఇది అత్యంత ఆనందదాయకమై ఉన్నది. గడిచిన 2 నెలల క్రితము శృంగేరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ శతజయంతి మహోత్సవాలను కొనసాగిస్తున్నాము అని సన్నిధానం వారికి విన్నవించుకోగానే జగద్గురువులు మందహాసం చేస్తూ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులను అందజేసి శ్రీ శాస్త్రి గారికి సంబంధించినటువంటి ధర్మమయ జీవనాన్ని భవిష్యత్ తరానికి అందించేందుకు ఈ సభలు పాటుపడాలి అని సంపూర్ణంగా ఆశీర్వచనాన్ని చేసినారు. వారి అమోఘ ఆశీస్సులు 100కి 100 ఫలిస్తూ ఉన్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మా శాస్త్రి గారిని గురించి ఇప్పటిదాకా అనేక మంది మహాత్ములు వారి వారి అనుభవాలను విన్నవించుకున్నారు. మా వెంకన్న గారైతే అనేక కొత్త విషయాలను ఒక్కొక్క సభల్లో ఆవిష్కరిస్తూ ఉన్నారు. కృష్ణుని గురించి శంకరాచార్యుల వారు స్తోత్రాన్ని రచిస్తూ ఒకచోట ఏమంటారు కృష్ణుని గురించి అంటే, దినే దినే నవం నవం నమామి నంద సంభవం. దినే దినే నవం నవం. ఇవాళ కృష్ణుని చూచినాను అంటే ఇవాళ చూసినట్టుగా కృష్ణుడు రేపు కనబడడు, రేపు కనబడ్డట్టుగా ఎల్లుండి కనబడడు. మా శాస్త్రి గారి గురించి ఒక సభలో విన్నాము అనంటే ఆ సభలో విన్నటువంటి మాటలు ఇంకో సభలో మనం వినము. ఇట్లా నూతన విషయాలను ఆవిష్కరింపజేస్తున్నటువంటి ఈ సభ నిజముగా 100కి 100 సార్థకమైనటువంటి సభగా నేను ఈ సభకు నమస్కరిస్తున్నాను. ఇప్పటిదాకా మా గురువు గారి, మా శాస్త్రి గారి యొక్క విషయాన్ని ప్రస్తావన చేస్తూ వారికి ఉన్నటువంటి పాండితీ ప్రకర్ష ఎటువంటిది అని మా దర్శనం వెంకన్న గారు వివరించినారు. అందులో అనేక గ్రంథముల యొక్క వివరణను ఇచ్చినారు. చూడడానికి ఆ గ్రంథాలన్నీ కూడా అల్ప శరీరముతో కనబడ్డా కానీ అవన్నీ కూడా ఒక శాస్త్ర గ్రంథములు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి గ్రంథాల్లో నేను వస్తూ ఉండగా నాకు తారసపడ్డ గ్రంథము పౌరోహిత్య మీమాంస. ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకుంటే చాలు. పౌరోహిత్య మీమాంస అని ఈ గ్రంథం. ఈ పౌరోహిత్య మీమాంస గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించినారు.
వారు ఏ గ్రంథాన్నైనా కానీ రచించినారు అని అంటే సంస్కృత భాషలోనే రచించినారు. అద్భుతమైనటువంటి సంస్కృతం. మా చిన్నతనంలో శృంగేరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక ఘటన జరిగినది. మేము మా అదృష్ట విశేషం వలన అప్పటి మహాసన్నిధానం అనే పేరుతో పిలువబడే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి కాలంలో మేము విద్యార్థులుగా చేరినాం. వాక్యార్థ సభలు జరుగుతూ ఉంటాయి భాద్రపద మాసంలో, పాడ్యం నుండి పూర్ణిమ వరకు. అనేక ప్రాంతాల నుండి, అనేక రాష్ట్రాల నుండి దిగ్గజాలు, ఆయా శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి పండితులంతా కూడా వస్తారు. ఎవరికి ఇది వ్యాకరణ శాస్త్రం అయితే ఆ వ్యాకరణ శాస్త్రమునకు, వేదాంత శాస్త్రంలో నిష్ణాతులైతే వేదాంతానికి ఎప్పుడు ఏ సమయాన్ని కేటాయించాలి అనేది స్వామివారే నిర్ణయం చేస్తారు. ఉన్నవి తక్కువ రోజులు వచ్చేవాళ్ళు పండితులు, చాలా దిగ్ధంతులు. వాళ్ళిద్దరూ కూడా సంభాషించుకుంటారు. అప్పుడు మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థులు, సన్నిధానం వారు భారతీ తీర్థ మహాస్వామి వారు. సభా కార్యక్రమం ప్రారంభమైన రోజుల నుండి అభినవ విద్యాతీర్థ స్వామివారు భారతీ తీర్థ స్వామివారితో ఏమంటుండేవారు అని అంటే, ఏమయ్యా ఇంకా శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి తిథి ఇవ్వలేదా, వారికి సమయం ఇవ్వలేదా, 2-3 సార్లు అడుగుతూ ఉండేవారు. ఒకనాడు సందేహం కలిగి భారతీ తీర్థ స్వామివారే అభినవ విద్యాతీర్థ స్వామివారిని అడిగినారు. ఇంతమంది పండితులు ఉంటూ ఉండగా, ఆయా సమయాన్ని వాళ్ళకి కేటాయిస్తుండగా ప్రత్యేకంగా శాస్త్రి గారి గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు అనంటే, వారు చెప్పిన మాట ఏమిటి అనంటే, శాస్త్ర విషయాన్ని అందరూ చెప్పుతారు సభల్లో, కానీ ఆ చెప్పే ప్రక్రియలో భాగంగా భాషా సౌందర్యముతో కూడుకున్నటువంటి శాస్త్ర నిర్ణయాన్ని వినాలి అనంటే అది కేవలం విశ్వనాథ శాస్త్రి గారి ద్వారానే వినాలి. విద్వానే విజానాతి విద్వజ్జన పరిశ్రమం అన్నట్టు ఆ సౌందర్యము అది కేవలం మా శాస్త్రి గారి రచనల్లో మాత్రమే మేము చూస్తాము. ఇప్పటిదాకా మా సత్తన్న అన్నాడు 25 ఉపచారాలు నిశ్వాసత్వాత్తమ పరమయ సచ్చిదానంద సింధో శ్రీమాన్ నిత్యో భ్రమ విరహితో అపౌరుషేయ పురాణ అనేటువంటి ఏ శ్లోకాలు మేము చిన్ననాడు నేర్చుకున్నామో ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అని మేము ప్రశ్నిస్తే, శాస్త్రం చదువుకున్నాకరా అన్నారు. శాస్త్రం చదువుకొని వచ్చినాక కూడా ఇప్పటికీ ఇంకా అర్థం కావడం లేదు ఆ శ్లోకాలు. అంతటి జటిలమైనటువంటి ఒక ఆర్ష శైలి మా శాస్త్రి గారి యొక్క శైలి. ఒక్కసారి వారి శైలిని గురించి 2 వాక్యాలను, అంటే గ్రంథాన్ని పూర్తిగా చూడడం కాదు కానీ ఈ పౌరోహిత్య మీమాంస అనే ఈ గ్రంథాన్ని అల్పకాయముగా మనం చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రంథరాజం. ఇది ఈ పౌరోహిత్య మీమాంస అనే గ్రంథమును రచించాలి అని రచించలేదు. మరి ఎట్లా చేసినారు అని అంటే, ఇప్పటిదాకా మా వెంకన్న చెబుతూ అన్నాడు, పీల్ఖానాలో ఒక పెద్ద సభ ఏర్పాటైనది. ఆ సభా కార్యక్రమం అయిన తర్వాత పురోహిత బ్రాహ్మణ పరిషత్ అనేటువంటి పరిషత్తును స్థాపించినారు మా శాస్త్రి గారు, మా గురువు గారు. స్థాపించిన సమయంలో దిగ్ధంతులు అనేక మంది పండితులంతా కూడా కూర్చున్నటువంటి సభలో ప్రధానమైనటువంటి ఉపన్యాసాన్ని చెప్పినారు సంస్కృత భాషలో. ఆ భాషలో విన్న తరువాత పండితులందరూ ఒకచోటికి చేరి, ఇలా శాస్త్రి గారు ఇప్పటిదాకా మేము పురాణాలు, ఇతిహాసాలు, సాహిత్యము చదువుకున్నాం కానీ ఉపన్యాసాలు కూడా ఇట్లా ఉంటాయి అనేది ఇవాళనే చూసినాము. అందుకని మా పండితులందరి కోరిక మేరకు మీ అధ్యక్ష ఉపన్యాసమును పుస్తక ప్రకారం పుస్తకముగా మీరు ప్రచురిస్తే మేమంతా సంతోషపడతాము అని పండితులు కోరగా ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగినది. పుస్తకాన్ని రచించాలి అనే ఉద్దేశంతో రచన చేసిన గ్రంథము కాదు ఇది. ఒక సభలో అధ్యక్షోపన్యాసం చెప్పినటువంటి ఉపన్యాస గ్రంథము ఇది. ఇంత కోరినటువంటి గ్రంథాన్ని, ఈ ఉపన్యాసాన్ని గ్రంథ రూపంలో పెట్టాలి అని ఎప్పుడైతే సంకల్పం చేసినారో అప్పుడు వారు శృంగేరి క్షేత్రానికి వెళ్ళి అనుమతిని స్వీకరించినారు. వారు నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనం చేసినారు.
అదేవిధంగా ఆ, కాంచీ క్షేత్రానికి వెళ్ళినారు. అదేవిధంగా పూరి క్షేత్రానికి వెళ్ళినారు. నిరంజన దేవతీర్థుల వారు ఆశీర్వచనాన్ని అమోఘ 3 పేజీల ఆశీర్వచనాన్ని ఇచ్చినారు నిరంజన దేవతీర్థ స్వామివారు. అదేవిధంగా కరపాత్రి స్వామివారు పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను అందించినారు ఈ గ్రంథానికి. అదేవిధంగా ఉత్తరాది మఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు వారికి సంబంధించినటువంటి ఆమోదాన్ని తెలియపరిచినారు. మోతీమహల్ నాథద్వార రాజస్థాన్లో ఉండేటువంటి గోవిందలాల్జీ మహారాజ్ అనేటువంటి ప్రసిద్ధ ఒక సంస్థానం వారి ఆశీర్వచనం ఉన్నది. గోస్వామి తిలకాయ అని జగద్గురు శ్రీమద్ వల్లభాచార్య ప్రధాన పీఠాధిష్ఠిత గోస్వామి తిలకాయిత శ్రీ గోవిందలాల్జీ మహారాజా అని నాథద్వార రాజస్థాన్లో వారు ఆశీర్వచనాన్ని ఇచ్చినారు. అంతేకాదు వల్లభ విజ్ఞానం అని గోస్వామి శ్రీదీక్షితులు అనే పేరుతో వారు ఒక 3 పేజీల శాస్త్రి గారికి సంబంధించిన ఈ గ్రంథాన్ని గురించి రాజరాజేశ్వరి శాస్త్రి ఈ ద్రవిడ రాజరాజేశ్వర శాస్త్రి గారిని గురించి కరపాత్రి స్వామివారు ఒకనాడు చెబుతూ ఉండేవారు ఉపన్యాసంలో. ఏమంటుంటారు అంటే, మీమాంస చదివిన వాళ్లకు వేదాంతంలో పాండిత్యం ఉండదు, వేదాంతంలో పాండిత్యం ఉన్న వాళ్లకు వ్యాకరణ శాస్త్రంలో పాండిత్యం ఉండదు, కానీ ఈ రాజరాజేశ్వర ద్రవిడ శాస్త్రి అనేటువంటి పేరు గల ఏ పండితుడున్నాడో ఈయన పాండిత్యం ఎట్లా ఉంటుంది అంటే, యథా మీమాంసాయాం తథా వ్యాకరణశాస్త్రే, యథా వ్యాకరణశాస్త్రే తథా సాహిత్యశాస్త్రే అని యాథాతథ్యముగా అన్ని శాస్త్రాల్లో పాండిత్యం ఉంటుంది అని ప్రఖ్యాతిని గడించినటువంటి ద్రవిడ రాజరాజేశ్వర శాస్త్రి గారి యొక్క ఆముఖం కూడా దీనికి ఉన్నది అని అంటే ఇది ఎంత గొప్పనేటువంటి గ్రంథం అయి ఉండాలి. ఒకసారి ఆలోచించండి శ్రోతలారా. ఇందులో ఒక పేజీని మాత్రం నేను పఠించి ఈ పుస్తకానికి సంబంధించిన మహిమను నేను 2 నిమిషాల్లో చెప్పదలుచుకున్నాను. శ్రీమాత్రే నమః అని మొట్టమొదట రాసి పౌరోహిత్య మీమాంస అని పుస్తకానికి సంబంధించిన పేరును ఉట్టంకించి గ్రంథాన్ని ఆరంభం చేసినారు. విదిత చరమే వేదం తత్ర భవతాం వేదమూర్తీనాం సమేషాం యద్భారతీయ సనాతన వైదిక ధర్మ సభ్యతా సంస్కృత్యోః దివ్య సందేశో న కేవలం భారతదేశ జనతాయాః ఏవ కింటు విశ్వమానవజాత్యై యథాధికారం అభ్యుదయ నిశ్రేయస సాధనరూపం భవ్యం పంథానం ఉపదిశ్యన్ భారతదేశస్యాస్య జగద్గురుత్వఖ్యాతిం అద్యాపి తనోతి ఇతి. ఏవమేవ అయమప్యతిరోహిత ఏవార్థో యత్ తథాకథిత ప్రభావయోః తయోః సభ్యతా సంస్కృత్యోః అనాద్యవిచ్ఛిన్న పరంపరయా అధీతి బోధాచరణ ప్రచారణైః సర్వదేశ దశాకాలేషు అవ్యాహత అవితథ పర్యంతైః సంరక్షణం విదధతాం భవత్సు భగవత్స్వరూపాణాం బ్రాహ్మణోత్తమానాం సనాతన వైదిక ధర్మ రక్షణ గమనాద ఆవనిత సాధారణం ప్రాధాన్యం ప్రాశస్త్యం చేతి. ఏతమేవ అర్థం పురస్కృత్యాః భగవాన్ మనుః ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః అని ఆరంభమైనది ఈ గ్రంథము. ఎవరిని గురించి ఈ గ్రంథాన్ని రచించినారు? ఏ కృష్ణుని గురించో ఏ రాముణ్ణి గురించో గ్రంథాన్ని రచించలేదు. ఎందుకు ఈ గ్రంథాన్ని రచించవలసి వచ్చినది మా గురువు గారు అంటే ఒకటే కారణం. ఇప్పుడే మా వెంకన్న అన్నట్టుగా వేదములు, శాస్త్రములు, వారి భాష్యాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని గ్రంథాలను పర్యాలోచన చేసినారు, పరిశీలన చేసినారు, చక్కగా విశ్లేషణ చేసినారు. ఓసారి మైసూరుకు వెళితే మా వెంకన్ననే చెప్పినాడు, మైసూరుకు వెళితే మైసూరులో సభలో చాలా గొప్ప ఉపన్యాసాన్ని ఇచ్చినారు సంస్కృత భాషలో. అప్పుడు మైసూరు మహారాజా వారు వీరికి ఏదో కట్నము కానుక కింద దక్షిణ ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. నాకు ఈ కట్నము కానుక అవసరం లేదు, మీరు ప్రింట్ చేసినటువంటి ఋగ్వేద భాష్యాన్ని నాకు కానుక
దృష్టిలో మైసూర్ మహారాజా వారు ఏదో దక్షిణ తాంబూలాలను ఇవ్వడానికి ముందుకు వస్తే, మీ దక్షిణ నాకు అవసరం లేదు, నా కోరిన కోరికను మీరు తీర్చండి అన్నారు. మీ కోరిక ఏమిటి అని అంటే, మీరు కన్నడ భాషలో ప్రింట్ చేసినటువంటి ఋగ్వేద భాష్యాన్ని నాకు ఇవ్వండి అన్నారు. ఋగ్వేద భాష్యాన్ని కానుకగా ఇస్తే తీసుకువచ్చినారు. మైసూరు దాకా వెళ్ళి వీరు ఏం కట్టం తెచ్చినారో అని మా చిన్నమ్మ పోయి చూస్తే, కట్నం కానుకలు అక్కడ పెట్టినాను, పుస్తకాలు తెచ్చుకున్నాను అని చూపెట్టినారు ముందు పెట్టి. వారికి కట్నాలతో కానుకలతో సంతోషం ఉండేది కాదు, పుస్తకాల పైన ఉన్న ప్రేమ అభిమానము అతి గొప్పగా ఉండేది. మేము చాలా అనుభవించినాం దాని గురించి. ఒక రోజులో చెప్పుకుంటే సమసిపోయేది కాదు. అన్ని గ్రంథముల యొక్క పర్యాలోచన చేసి వారు ఈ పౌరోహిత్య మీమాంస రాయడంలో తాత్పర్యం ఏమిటి అంటే, ఎవరిని గురించి ఈ గ్రంథాన్ని రచించినారు అనంటే పురోహితుని గురించి రాసినారు. పురోహితుడు అనంటే అర్థం ఏమిటి అనంటే, ఆనాటి కాలమే కాదు నేటి కాలం వరకు కూడా ఒక చులకన భావం ఉన్నది పురోహితునికి. ఏ ఏ స్థాయిలో ఏ స్థానంలో మనం ఉండి ఏ జీవనాన్ని కొనసాగిస్తున్నామో ఆ స్థాయిలో ఉంటూ జీవనాన్ని కొనసాగించే మనకు కొన్ని అంశాలు తెలియకుండానే జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఉదాహరణకు మనమంతా సంసారాన్ని చేస్తున్నాము, అవునా కాదా? మీరంతా సంసారులేనా కాదా? కానీ సంసారము అనే పదానికి అర్థం తెలియకుండా సంసారాన్ని చేస్తున్నాము. సంసారము అనే పదానికి అర్థం తెలియపరిచినది ఎవరు? జగద్గురు శంకరాచార్యుల వారు తెలియజేస్తున్నారు సంసారం అంటే ఏమిటి అని. అట్లా పౌరోహిత్యం చేస్తున్నటువంటి మనమంతా కూడా పౌరోహిత్యాన్ని చేస్తూ ఉన్నాము, కానీ పురోహిత అనే పదానికి అర్థమేమిటో తెలియకుండా ఆ వృత్తిని మనం చేస్తూ ఉన్నాము. ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది ఉన్నది. మా శాస్త్రి గారి దృష్టికి ఎందుకు ఇది వచ్చినది అని అంటే, సామాన్యంగా పురోహితం చేసే వాళ్ళను చులకన భావంతో చూస్తున్నారు. కారణం ఏమిటి అంటే, గణానాంత మంత్రం చెప్పితే 100 తప్పులు చెప్తాడు వాడు. ఒక శ్లోకాన్ని చదివి దానిలో రామశబ్దం చెప్పితే రామశబ్దము ఢకారాంతము అని అంటాడు. కానీ పురోహితుడు అనేవాడు అట్లా ఉండకూడదు. ఒక ధౌమ్యుడు పురోహితుడు, ఒక వశిష్ఠుడు పురోహితుడు, ఒక విశ్వామిత్రుడు పురోహితుడు. పురోహితుడు అంటే అట్లా ఉండాలి, పురోహితుని యొక్క లక్షణం అట్లా ఉండాలి అని భావించి పురోహితుని యొక్క ఆ పురోహిత పదానికి అర్థాన్ని చెప్పడం కోసమని విశ్లేషణాత్మకమైనటువంటి గ్రంథాన్ని రచించినాడు. ఈ గ్రంథమును కనుక ఒకవేళ ఆదర్శంగా తీసుకొని రీసెర్చ్ చేస్తే తప్పకుండా డాక్టరేట్ వస్తుంది, ఇందులో సందేహించే అవసరం లేదు. ఇంతవరకు ఎవరు చేయలేదు. ఎవరైనా డాక్టరేట్ సంపాదించాలి అనుకుంటే మా శాస్త్రి గారి పౌరోహిత్య మీమాంసా గ్రంథం పైన రీసెర్చ్ చేసి ఆ డాక్టరేట్ను పొందవచ్చును. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః అనే మనుస్మృతి శ్లోకాన్ని ఉట్టంకించి ఏమంటారు అనంటే, ఈ దేశంలో పుట్టినటువంటి మానవులు వారికి సంబంధించిన ధర్మాన్ని తెలుసుకొని ధర్మాచరణం చేయాలి. ఎవరి ద్వారా తెలుసుకోవాలి అనంటే, సకాశాదగ్రజన్మనః. ఎవరైతే మన గ్రామంలో, మన నగరంలో, మన సమీపంలో ఉన్నటువంటి అగ్రజన్మ బ్రాహ్మణోత్తములు ఉన్నారో వాళ్ళ సమీపానికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఈ మన ఆయా కులాలకు, ఆయా వర్ణాలకు, ఆయా ఆశ్రమాలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని ధర్మాన్ని ఆచరించాలి అని ప్రారంభం చేసి, పురోహిత శబ్దానికి ఋగ్వేదంలో ఏం అగ్నిమీళే పురోహితమని ప్రారంభమే ఆ మంత్రం ఉన్నది. పురోహితంతో ఆ మంత్రం ప్రారంభమవుతుంది ఋగ్వేదము. ఋగ్వేదంలో ఏ విధంగా చెప్పబడ్డది, యజుర్వేదంలో ఎక్కడ పురోహిత శబ్దం ఉచ్చరింపబడ్డది, స్మృతులలో ఎక్కడెక్కడ ఉచ్చరింపబడ్డది అనేటువంటి విషయాలన్నిటి కూడా చెప్పుతూ ఇక్కడ ఒక విశేషమైన అంశాన్ని చెప్పినారు. అది మనమంతా కూడా స్మరించదగ్గది. ఈనాడు సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత ఒక గొప్పనైనటువంటి స్థానాన్ని వహిస్తారు. జగద్గురు పీఠమును అధిరోహించిన తర్వాత చాలా గొప్పనైనటువంటి స్థానము అది అని భావిస్తాం మనం. అటువంటి స్థానాలను చూచిన తర్వాత మా గురువుగారికి ఏమనిపించినదో ఏమో, పురోహితునికి సంబంధించిన స్థానము కూడా గొప్పనైన స్థానమే నాన్నయ్య అనిపించినది.
అందుకని వారు ఏం చెప్తున్నారు ఇక్కడ అనంటే, ఆచినోతి చ శాస్త్రార్థం ఆచార్య స్థాపయత్యపి స్వయమాచరితే యస్మాత్ తస్మాదాచార్య ఉచ్యతే ఇది అభియుక్తోక్తలక్షణలక్షితత్వాత్ ఆచార్యాః ఇతి ఏతదుభయప్రయుక్తగురుత్వేన విరాజమానత్వాత్ గురవః ఇది చ ఆఖ్యాయంతే. పురోహితాః గురవః ఇది చ ఆఖ్యాయంతే. పురోహితులు కేవలం పురోహితులు అనే పేరుతో మాత్రమే పిలువబడరు, గురువులు అనే పేరుతో కూడా పిలువబడతారు. అక్కడికి ఆగక ఇంకేమంటారు? పౌరోహిత్యాపర పర్యాయం జగదాచార్యత్వ బిభ్రాణానాం ఏతేషాం న కేవలం అగ్నిహోత్ర దర్శపూర్ణమాసాది అదృష్టఫలక ధర్మకర్మస్వేవ యావద్దండనీతి ప్రభృతిషు వ్యావహారికేష్వపి కళ్యాణ ప్రక్రమేషు సర్వాతిశయీస్థానం ఆసీదితి శృతిస్మృతి పురాణేతిహాసాద్యనుశీలనేన విజ్ఞాయతే. రాజప్రభృతయో వర్ణాః ఆశ్రమాశ్చ శాంతిక పౌష్టిక కామ అభిచారకేషు కర్మసు పుర ఏనం దధతే పురస్కుర్వంతీత్యర్థః ఇతి పురోహిత శబ్దం ఉత్పాదయదిభనైః నిరుక్తైః అయమర్థః స్ఫుటీకృతః ఏవ అని ఈ జగదాచార్యత్వం బిభ్రమణానాం అని అంటారు. అంటే జగదాచార్యత్వమే వీళ్లకు ఏర్పడ్డది. కేవలం పురోహితం అంటే పురోహితుడు మాత్రమే అని అర్థం కాదు. జగత్తులో అన్ని వర్ణాల వాళ్లకు, అన్ని ఆశ్రమాల వాళ్లకు, అన్ని రాష్ట్రాల వాళ్లకు గురుస్థానాన్ని ఏ విధంగా అధిరోహించి జగద్గురు అనేటువంటి పేరును పొందినారో, అదేవిధంగా అందరి కులాలకు, అన్ని కులాలకు సంబంధించినటువంటి విషయంలో దర్శపూర్ణమాసాది శ్రౌత స్మార్త కర్మలను ఆచరిస్తూ సామాన్యమైనటువంటి జన్మోత్సవాల దగ్గర నుండి అన్ని కార్యాలు నిర్వహిస్తున్నటువంటి ఆచార్య స్థానాన్ని వహించినటువంటి పురోహితుడు జగదాచార్య అనే బిరుదును పొందుతాడు, సార్థక్యాన్ని పొందుతాడు అని అటువంటి రీతిలో అనేక అంశాలు ఇందులో చర్చింపబడ్డాయి. మా గురువు గారికి శాస్త్రం అంటే బాగా ఇష్టము అని ఇప్పటిదాకా దేవాలయంలో కారణములు అనేటువంటి రెండు కూడా వేరు కాదు, కారణమే కార్యరూపాన్ని ధరిస్తుంది అనే విషయాన్ని గురించి క్లుప్తంగా 2 నిమిషాలు చెప్పడం జరిగినది. ఇది లక్ష్మీనరసింహ క్షేత్రం కాబట్టి ఇప్పుడే మా వెంకన్న అన్నాడు, మాసాయిపేటలో భాగవతం, చుంచనకోటలో దేవి భాగవతం, ఇంకో చోట రామాజీపేటలో రామాయణం, అన్నీ శంకర భాష్యం. అయ్యో, ఇక వారి గురించి ప్రచార సాధనాలు లేని సమయంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రస్థానత్రయ భాష్యాలను వారు ప్రవచనం చెప్పినారు అని అంటే వారికి శంకరాచార్యుల వారిపైన, అద్వైతం పైన అభిమానం ఎంత ఉండేదో ఒకసారి మనమంతా కూడా ఆలోచించాలి. చివరిగా ఇది లక్ష్మీనరసింహ క్షేత్రం కాబట్టి విష్ణు ధర్మోత్తరంలో చెప్పిన ఒక చిన్న ఆఖ్యానాన్ని చెప్పి ఈ ఆఖ్యానాన్ని మా గురు చరణారవిందాలకు సమర్పణ చేస్తాను. ఒక నరసింహ ఉపాసకుడు పరమ వైష్ణవుడు, పరమ భాగవతోత్తముడు. నరసింహ ఉపాసకులు నరసింహ మంత్రం తప్ప ఇంకొకటి రాదు. అస్మద్ గురువరేణ్యులు వేదాన్ని చెప్పినటువంటి పూర్వాశ్రమ నామధేయులు మాణిక్య సోమయాజుల వారు, బ్రహ్మానంద తీర్థ యతివర్యులు ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసిన లక్ష్మీ నృసింహస్వామినే నమః అంటూ ఉండేవారు. లక్ష్మీ నరసింహ ఉపాసకులకు ఆ నామమే ఉచ్చరించాలి అని లక్ష్మీ నరసింహ 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 అంటూ ఉండేవాడు ఆయన. గ్రామాన్ని ఇంకో గ్రామానికి వెళుతూ ఉంటే ఆనాటి కాలంలో వాహన సౌకర్యాలు ఉండేవి కాదు. కృష్ణాజనముతో కూడినటువంటి సంపుటంలో నరసింహ శాలిగ్రామను పెట్టుకొని ప్రయాణం చేస్తున్నటువంటి తనకు సంధ్యా సమయం ఆసన్నమైనది. ప్రాతకాల సంధ్యా చేయాలి. అందుకని స్నానం చేయడానికి ఎక్కడైనా అనుకూలంగా ఉన్నదా అని చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చెప్పినాడు వ్యాసుడు ఈ కథను అనంటే విష్ణు ధర్మోత్తరంలో చెప్పినటువంటి కథ ఇది. వెతుకుతూ ఉంటే ఒక శివాలయం కనిపించినది. చూస్తే శివాలయము, నేనేమో నరసింహస్వామి ఉపాసకుడిని, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? వేరే చోటికి వెళదాము అంటే కాలాతీతం అవుతుంది. అందుకని భావి కనబడుతుంది, వసతి ఉన్నది. విష్ణుమూర్తిని అభిమానించేటువంటి నేను శివాలయంలో కూర్చొని ఎట్లా చేయాలి అనే ఒక భావం కూడా అంకురించి ఉండవచ్చును.
అయినా సకాలానికి అనుష్ఠానం చేస్తే విష్ణుమూర్తిని కొలిస్తే శంకరుడు కూడా సంతోషపడతాడు కదా అనే ఉద్దేశంతో బావిలో స్నానం చేసినాడు, సంపుటాన్ని విప్పినాడు. శాలిగ్రామ ఇష్టమయ్యేటువంటి తులసి దళాలు అక్కడే ఉన్నాయి. ఆ తులసి దళాలను సమీకరించుకున్నాడు, పూజకు ఉపక్రమించినాడు. ఇంతలో ఆ శివాలయంలో పూజ చేసేటువంటి పూజారి ఉంటాడో అర్చకుడు, ఆయన పూజ చేయడానికి వచ్చినాడు, కానీ ఆయనకు ఆశౌచం ఉన్నది, దశరాత్ర ఆశౌచం ఉన్నది, ఆయన పూజ చేయలేడు. అందుకని ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళతో పూజ చేయిద్దాము అని చూస్తే వెతికితే ఎవ్వరూ కనిపించలేదు. కాలాతీతంగా వస్తున్నది. ఈ సంపుటాన్ని విప్పుకొని పూజ చేస్తున్నటువంటి నరసింహోపాసకుడు కనబడ్డాడు. నరసింహ 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 అంటూ వినయ విధేయతలతో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ దేవాలయానికి పూజారిని, అర్చకుడిని, నాకు ఆశౌచం వచ్చినది, అనుకోకుండా ఈ సమయానికి ఎవరికి వార్త చెప్పంపిన కాలాతీతం అయిపోయేట్టుగా ఉన్నది పూజకు, అందుకని తమరు ఈ పూజ ఏదో చేసే పూజను లోపల చేసుకొని మీ శాలిగ్రామ శిలాపైన నాడు పురుష సూక్తం చదువుతూ నీళ్లు పోసినట్టుగా మా శంకరుని పైన కూడా హరహర అనుకొని నీళ్లు పోయండి అని అంటే, కుదిరే ప్రసక్తి లేదు, నేను మడితో ఉన్నాను, ఎట్లా వెళ్ళాలి లోపలికి అని నిషేధించినాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, ఇందులో పొరపాటు ఏం లేదు. అప్పుడు ఆ పూజారికి కోపం వచ్చినది ఆయన పైన. చేతిలో కట్టెను తీసుకొని దండించడానికి పూనుకోగానే వీని చేతుల్లో దెబ్బలు తిన్నదానికంటే లోపలికి పోయి ఆ హరహర అని నీళ్లు పోసింది ఉత్తమం అని శాలిగ్రామ సంపుటాన్ని తీసుకొని గర్భాలయంలోకి ప్రవేశించినాడు. కానీ ఉపాసకుని యొక్క ఉపాసన ఎట్లా ఉంటుంది అంటే, ఏ దేవతను ఉపాసిస్తూ ఉంటారో ఆ దేవతానామమే స్మరణకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి ఎంత స్మార్తులైనా కానీ, ఇప్పుడే మా సత్యన్న అన్నాడు మా ఆరాధ్యమూర్తి లక్ష్మీనరసింహస్వామి అని, నరసింహ నరసింహ అనే నామాన్నే ఉచ్చరిస్తూ ఉన్నాడు. లోపలికి వెళ్ళి పూజించే సమయంలో శివుని లింగము పైన ఉన్న నిర్మాల్యాన్ని తొలగించే సమయంలో కూడా తొలగిస్తూ ఏమంటున్నాడు, నరసింహ నరసింహ అంటే తొలగిస్తున్నాడు. బయట ఉన్నటువంటి శివుని యొక్క అర్చకుడు చూసినాడు, ఏమయ్యా మా శివుని పైన నిర్మాల్యం తీసే సమయంలో శివ మహాదేవ అనే నామాన్ని ఉచ్చరిస్తూ రుద్రాన్ని పఠిస్తూ పూజను చేయాలి, నిర్మాల్యాన్ని తొలగించాలి, కానీ ఇటువంటి పని చేస్తావా అన్నాడు. అయ్యా నాకు మొదటి నుండి అభ్యాసం ఇది, నేను ఉపాసకుడిని, నరసింహస్వామి ఉపాసకుడిని అని నరసింహ నరసింహ అని పని చేస్తుంటే తట్టుకోలేకపోయినాడు ఆ శివభక్తుడు అర్చకుడు. లోపల ఉన్నటువంటి అతన్ని దండించాలి, శిరస్సు పైన కట్టెతో ఒక దెబ్బ వేయాలి అని కట్టెను ఎప్పుడైతే లేపినాడో ఆ శివలింగం పగిలిపోయి అందులో నుండి నరసింహస్వామి ప్రాదుర్భవించినాడు. లక్ష్మీ నరసింహ భగవానికి జై. ఈ కథను మొన్ననే భాగవతం ప్రవచనం అవుతున్నప్పుడు ధర్మపురిలో ఈ కథను చెప్పిన తర్వాత ఒక ఆయన కథ అయిపోయి నేను కరీంనగర్కు వెళుతున్న సమయంలో ఫోన్ చేసినాడు నాకు, మీరు చెప్పినటువంటి కథ అది 100% వాళ్ళు జరిగిందో లేదో తెలియదు, కానీ మా ధర్మపురి క్షేత్రంలో ఈ దేవాలయం ఉన్నది, శివలింగములో నుండి నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి లింగం ఉన్నది, దానికి అసలు మూలమేదో తెలియలేదు ఇంతకాలము అని నాకు ఫోన్ చేసి మాట్లాడినారు. ఎందుకు ఈ విధంగా జరిగి ఉండవచ్చును అనంటే, ఒరే శివభక్తుడైన నీకు నేను జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాను, శివుడనైన నేనే నరసింహుడను, ఆ నరసింహుడైనటువంటి నారాయణుడే శివుడు అని శివకేశవులకు ఇద్దరికీ కూడా భేదము లేదు అనేటువంటి అభేదాన్ని తెలియపరచడానికి అన్నట్టుగా విష్ణు ధర్మోత్తరంలో ఇటువంటి కథను చెప్పినాడు. ఎందుకు ఈ కథను చెప్పాలి అని అనిపించినది ఏంటంటే, ఈ యాదాద్రి క్షేత్రం కూడా శివకేశవులకు సంబంధించినది. అటు శివుణ్ణి పూజించి ఇటు నరసింహస్వామిని దర్శించినటువంటి భక్తులు ఒక తన్మయ స్థితిని పొందుతారు ఉభయులలో. అటువంటి శివకేశవ అభేదం అనేటువంటిది నాట్యం ఆడుతూ ఉంటుంది. అద్వైతం అంటే కూడా అదే, జీవ పరమేశ్వరులకు భేదం లేదు అని తెలియపరిచేటువంటిదే అద్వైతము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్రియను ఆశ్రయించినారు. ఎవరు ఏ ప్రక్రియను ఆశ్రయించినా విశిష్టాద్వైతులు ఒకటన్నారు, ద్వైతులు ఇంకొకటి అన్నారు. ఎవరేదన్నా కానీ ఎవరిని ఉద్దేశించన్నారు అనేది మాత్రం ఒకటే. మా కరపాత్రి స్వామివారి సంప్రదాయంలో ఒకే వేదిక పైన అటు పుష్టిమతం వాళ్ళు కూర్చుంటారు, ఇటు విశిష్టాద్వైతులు కూర్చుంటారు, ఇటు స్మార్తులు కూర్చుంటారు. కరపాత్రి స్వామివారు ఏం చెప్తారు అనంటే, ఈ సభ అంటే ఇట్లా ఉండాలి. ఆనాటి సభను విన్నాము, మళ్ళీ ఈనాటి సభను చూస్తున్నాం. ఇక్కడ మా వైష్ణవులు అంతా కూడా మాకు స్నేహితులు ఉన్నారు. ఈ విధంగా ధర్మాని కోసం పోరాడాలి, ఎన్ని సంప్రదాయాలు ఆయన సంప్రదాయాలు అని కరపాత్రి స్వామి వారి యొక్క ఉపన్యాసాలను విని జాగరూకులై
మన ప్రాంతంలో అటువంటి ధర్మ జాగృతిని చేయడానికి వచ్చినటువంటి పుంభావ సరస్వతి ఎవరు అని అంటే మా గురువరణ్యులైనటువంటి శాస్త్రి గారు. వారు ఎక్కడికి వెళ్ళినా కరపాత్రి స్వామివారు కనుక ఒకవేళ దక్షిణ దేశానికి మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినారు అంటే వారు సంస్కృతంలో ఉపన్యాసం చెబుతూ ఉంటే కరపాత్రి స్వామివారి సంస్కృతంలోని ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువాదం చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనంటే అది కేవలం విశ్వనాథ శాస్త్రి గారు మాత్రమే అని అనేక సందర్భాల్లో ఆ విధంగా వారి యొక్క వైభవాన్ని గురించి చెప్పుకోవడం జరిగినది. అటువంటి దిశలో మనమంతా కూడా ధన్యులము. లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఈనాడు మనమంతా కూడా ఏకమై వారిని స్మరిస్తూ ఈ శత జయంతి మహోత్సవాలను జరుపుకుంటున్నాము. ఇతోపి మాకున్నటువంటి ధార్మిక జీవనం ఇంకా ఇట్లానే కొనసాగాలి అని వేదికపైన ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆశీర్వచనం చేస్తూ మమ్మలను ఇతోపి ధర్మమయులం చేయాలని ప్రార్థన చేస్తూ నా మాటలకు విరామాన్ని ఇస్తున్నాను. లక్ష్మీ నృసింహ భగవానికి, లక్ష్మీ నృసింహ గోవింద పర్వతవర్ధిని రామలింగేశ్వర భగవానికి జై. మహాదేవ.